Hi. Welcome to Vanilla Job Notifier YouTube channel, friends. సో ఈరోజు అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో మనకి అప్లికేషన్ ఫామ్స్ అయితే నెక్స్ట్ ఇయర్ 2024 జనవరి 1 నుంచి అయితే ఓపెన్ అయిపోతాయి. మనం ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. చిన్నగా నోటిఫికేషన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ మంత్ 8th అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. గ్రూప్ 1. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ త్రూ కమిషన్స్ వెబ్సైట్. మనమైతే 1 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు అంటే 21 జనవరి వరకు. సో మనం కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మంచి జాబ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అండ్ ఆల్సో స్క్రీన్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే 17/3/2024 అంటే మార్చ్ 17th అయితే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మార్చ్ 17th స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయితే మనకి మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయినట్లు. సో మనం ఇంకా కొంచెం కిందకి వెళ్తే ఇదిగోండి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని అయితే ఉన్నాయంటే డిప్యూటీ కలెక్టర్స్ ఇన్ ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అయితే 9 వేకెన్సీస్. అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ 18 వేకెన్సీస్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 26. ఇలా మనం పోస్టులు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ అని, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఎక్సెట్రా 14 టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 81 వేకెన్సీస్. సో క్వాలిఫికేషన్ అయితే మాత్రం డిగ్రీ ఉండాలి ఫ్రెండ్స్. డిగ్రీ వాళ్ళు అందరూ ఈ జాబ్కి ఎలిజిబులే. చక్కగా అప్లై చేసుకుని ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అండ్ మనం కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ప్రదీప్ కుమార్ గారు విజయవాడ ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే షార్ట్ నోటీస్ అనేది రావడం జరిగింది. అండ్ ఎగ్జామ్లో అసలు స్క్రీనింగ్ టెస్ట్లో ఫస్ట్ ఎగ్జామినేషన్ లో ఫస్ట్ ఏం జరుగుతాయో చూద్దాం ఒకసారి. సబ్జెక్ట్ హిస్టరీ అండ్ కల్చర్ అని, కాన్స్టిట్యూషన్, పొలిటీ అని, సోషల్ జస్టిస్ అని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి అయితే 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. జోగ్రఫీ నుంచి. సో 120 టైమే ఉంటుంది, మినిట్స్ ఉంటుంది. అంటే 60 + 60 అంటే 2 hours ఉంటుంది ఎగ్జామ్. మ్యాక్సిమం మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 1 mark కాబట్టి 120 మార్క్స్కే ఉంటుంది. అండ్ పేపర్ 2 కూడా ఉంది ఫ్రెండ్స్. జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ నుంచి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే 2 పేపర్స్ అంటే స్క్రీనింగ్ టెస్ట్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, 120 క్వశ్చన్స్ అండ్ 120 క్వశ్చన్స్. మ్యాక్సిమం మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అలా పెడతారు కదా ఫ్రెండ్స్. అంటే 4 noon, afternoon అని అలా ఉంటాయి ఫ్రెండ్స్. పొద్దున ఒకటి ఎగ్జామ్ రాయాలి, మధ్యాహ్నం ఒక ఎగ్జామ్ రాస్తే ఒకవేళ క్వాలిఫై అయితే మాత్రం సెకండ్ ఎగ్జామ్లోకి అనేది మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో కింద చూసుకున్నట్లయితే మెయిన్స్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఫస్ట్ ఈ పేపర్ 1, పేపర్ 2 కనుక క్వాలిఫై అయితే మనకి పేపర్ 2 అనేది ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 1/3 ఆఫ్ ది మార్క్స్ యాజ్ యూజువల్ ఫ్రెండ్స్. 1/3 అయితే ఉంటుంది. సో పేపర్ మెయిన్స్కి వచ్చేసరికి తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఫ్రెండ్స్. డిస్క్రిప్టివ్ అనమాట. ఇవి చూసుకుంటే మనకి రిటన్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ టైప్. సో తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ రెండు ఏంటంటే తెలుగు అనేది, ఇంగ్లీష్ అనేది మినిమం క్వాలిఫైయింగ్ అయితే చాలు ఫ్రెండ్స్. మనం అది అంటే మార్క్స్ అనేది ఫైనల్గా క్యాలిక్యులేట్ అనేది చేయరు. మనకి క్వాలిఫై అయితే చాలు, మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ అనేది చేయరు. క్యాలిక్యులేట్ ఫ్రెండ్స్. సో క్వాలిఫై అయితే చాలు. సో తర్వాత ఏంటంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అండ్ 5 పేపర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నాం జనరల్ ఎస్సే అండ్ కాంటెంపరీ థీమ్స్ అండ్ ఇష్యూస్, రీజనల్ గురించి, హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నమెంట్, లా అండ్ ఎథిక్స్ గురించి, ఎకనమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి అయితే స్పెసిఫిక్గా అడుగుతారు క్వశ్చన్స్. మనం అయితే ఆన్సర్ దాని గురించే వస్తుంది క్వశ్చన్స్. అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ టైప్లో అయితే మనం రాయాలి. అలాగే పేపర్ 5 సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ గురించి అయితే ఉంటుంది. సో ఈచ్ పేపర్ అయితే చూడండి ఫ్రెండ్స్ 180 మార్క్స్కి అయితే ఉంటుంది. సో టైం వచ్చేసరికి 180 minutes అండ్ మార్క్స్ వచ్చేసరికి 150.
టోటల్ ఈ పేపర్ 2 కూడా అయిపోయినట్లయితే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ అనేది 75 మార్క్స్ ఫ్రెండ్స్. 70 మార్క్స్ కనుక క్వాలిఫై అయితే మనకి క్వాలిఫై అయినట్టు ఫ్రెండ్స్. మనకి పోస్టింగ్ అనేది వస్తుంది. మెయిన్స్ కూడా అయిపోతే టోటల్ మార్క్స్ ఓన్లీ మెయిన్స్ వచ్చేసరికి 825కి. కట్ ఆఫ్ అనేది 500 అబోవ్ కానీ 600 అబోవ్ కానీ 700 అబోవ్ కానీ ఎంతైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. అంటే పేపర్ టఫ్నెస్ని బట్టి. పేపర్ టఫ్నెస్ అనేది ఎక్స్పర్ట్స్ అనేది పేపర్ అనేది డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో దాని పేపర్ ఒక టఫ్నెస్ అది మీడియం లెవెల్లో ఉందా, క్రిటికల్ లెవెల్లో ఉందా, హైలీ క్రిటికల్లో ఉందా పేపర్ అనేది ఎక్స్పర్ట్స్ అనేది డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మన కట్ ఆఫ్ అనేది ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులను బట్టి ఎంత కట్ ఆఫ్ పెడితే 81 మెంబర్స్ అనేది మనం ఫిల్టర్ చేయొచ్చు అనేది చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళైతే. సో మనం కొంచెం కిందకి వెళ్ళినట్లయితే సిలబస్ ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్లయితే పేపర్ 1 ప్రిలిమినరీ జనరల్ స్టడీస్ వచ్చేసరికి హిస్టరీ అండ్ కల్చర్ గురించి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే వీల్స్ ఫస్ట్ ఇప్పుడు మనకి చక్రం అనేది కింద మనం ప్రతి జర్నీస్లో చూస్తూ ఉంటాం. అసలు వీల్ అనేది ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయిందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనకి వీల్, మనం సైకిల్ తొక్కునే వీల్, కార్ యూజ్ చేసే వీల్స్, ఏరోప్లేన్స్లో యూజ్ చేసే వీల్స్, ఇవన్నీ అసలుకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది పాకిస్తాన్లో ఇటువైపు మన కొన్ని ఇండియాకి కొంచెం చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కొన్ని మన భాగమే ఫ్రెండ్స్. సో అప్పటి నుంచి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అక్కడి నుంచి చదువుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్ మన ఎగ్జామ్స్లో మార్క్స్ రావడానికి. సో అలా మీకు ఇవన్నీ చూసుకోవచ్చు మీరు ఏమేమి చదువుకోవాలి అనేది. నేను వార్స్ ఇండిపెండెన్స్ గురించి కానీ, సో పాలిటీ అండ్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ గురించి కానీ, రైట్ ఇష్యూస్, హ్యూమన్ రైట్స్ అండ్ ఉమెన్ రైట్స్, వీటి గురించి అయితే సిలబస్ అనేది ఉంటుంది. సో ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్. సో సిలబస్ అయితే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, నేషనల్ ఇన్కమ్, ఇండియన్ అగ్రికల్చర్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గురించి కానీ ఉంటుంది. సో జోగ్రఫీ అనేది జనరల్ జోగ్రఫీ గురించి ఉంటుంది, ఎర్త్ గురించి ఉంటుంది. సో ఫిజికల్ గురించి కానీ, సోషల్ గురించి కానీ, ఎకానమిక్ గురించి కానీ అయితే ఉంటుంది. సో ఒకవేళ పేపర్ 1 అనేది క్వాలిఫై అయితే పేపర్ 2 అనేది మనకి ఇక్కడ డిగ్రీస్ లెవెల్ స్టాండర్డ్లో అయితే ఉంటుంది. సో జనరల్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ గురించి అయితే ఉంటుంది. సో నెంబర్ సిరీస్, టైమ్ అండ్ వర్క్. సో ఇవైతే సిలబస్ ఫ్రెండ్స్. మీరైతే చక్కగా ఈ వీడియోని పాస్ చేసుకొని మీరు చక్కగా అన్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏవైతే సిలబస్లో ఉన్నాయో అవే మీరు బాగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, అలాగే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ గురించి కానీ మెయిన్స్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ అనేది స్టాండర్డ్ అనేది ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది, ముందుగానే చెప్పారు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఏ ఉంటుంది, లెటర్ రైటింగ్ ఉంటుంది, చూసుకోవచ్చు ఇక్కడ మనం రిపోర్ట్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఫార్మల్ స్పీచ్, ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, ట్రాన్స్లేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. తెలుగులో మనం తెలుగులో ఎస్ఏస్, ప్రిసైజ్ రైటింగ్, కాంప్రిహెన్షన్, ఫార్మల్ స్పీచ్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం ఇక్కడ పేపర్ 1 జనరల్ ఎస్ఏ చూసుకున్నట్టయితే పేపర్ 1 అంటే మనం చెప్పుకున్నది ఇందాక పేపర్ 1, పేపర్ 2 5 పేపర్స్ ఉంటాయని. సో ఆ పేపర్స్ ఫస్ట్ పేపర్ వచ్చేసరికి డిగ్రీ, ఇక్కడ నుంచి మళ్ళీ డిగ్రీ లెవెల్లో ఉంటుంది. మీడియం అనేది మనం ఇంగ్లీష్లో ఉంటుంది, అలాగే తెలుగులో కూడా ఉంటుంది. సో మనం సెక్షన్ వైజ్గా ఏమేమి ఉంటాయో చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కానీ, సెక్షన్ 2లో సోషియో గురించి కానీ, సెక్షన్ 3 సో ఏరియా ఆఫ్ టెస్టింగ్, ఎవాల్యుయేషన్, మార్కింగ్ అన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా గురించి, అలాగే యాన్షియంట్, మిడేవల్ అండ్ మోడర్న్ ఆంధ్రప్రదేశ్ గురించి కానీ అన్నీ అయితే ఉంటుంది. మీరంటే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. డిగ్రీ వాళ్ళు ఎవరైతే కంప్లీట్ డిగ్రీ చేశారో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్ అంటే ఇది డిసెంబర్ కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్ నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ డిగ్రీ వాళ్ళు. సో
మ్యాక్సిమం మీరు పాజ్ చేసి అయితే వీడియోని అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అయితే ఇవి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం మీరు సిలబస్ని అయితే చక్కగా చెక్ చేసుకోవచ్చు. ఇదైతే ఎండింగ్ ఫ్రెండ్స్ ఇంకా. సో చక్కగా డిగ్రీ అయిన వాళ్ళు అయితే చక్కగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి హైయెస్ట్ లెవెల్ క్యాడర్ ఫ్రెండ్స్ ఇదైతే. ఏపీలో గ్రూప్ 1 సర్వీసెస్ ఫ్రెండ్స్. అంటే పెద్ద పోస్ట్ ఫ్రెండ్స్, అందరికంటే ఏపీలోనే హైయెస్ట్ క్యాడర్. సో గ్రూప్ 1 అంటే సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.